ఉపవాసం చేస్తున్న వంశీ చేత వ్రతభంగం చేయించి అతడికి దగ్గరవ్వాలనే ప్రయత్నంలో భాగంగా పిజ్జా తీసుకొచ్చింది నక్షత్ర. పిజ్జా స్మెల్ ఇంత బాగుంటుందా? నేను తెచ్చింది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది బావా. అమ్మ మాట గుర్తొచ్చి ఆకలిని తట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు వంశీ. సెక్రటరీ నిషా గెస్ట్ హౌస్ కి రమ్మని అతడికి మత్తు మందిచ్చి తన మెడలో తాళి వేయించుకుని అందర్నీ నమ్మించింది. వంశీ, మనం వచ్చింది గొడవ పడ్డానికి కాదు. కానీ ఆ రోజు నన్ను కొట్టి వెళ్ళిపోయింది కదా. సారీ అండి, ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నమ్మిన వారిలో వసు కూడా ఉంది. కాకర్ల వారింటిలో కోడలిగా అడుగుపెట్టి పెత్తనం చలాయించాలనుకున్న నిషాని తిట్టి కొట్టి పంపించేసింది అపర్ణాదేవి. ఆయన వాడి పారేసిన టిష్యూ పేపర్ తో సమానమే నువ్వు. నీలాంటి వాళ్ళని ఆయన లక్షల్లో చూస్తుంటారు. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. తన పెళ్లికి సాక్ష్యమంటూ వసుని తీసుకొచ్చి నిలబెట్టిన నిషా పన్నాగం పారలేదు. అందుకే మీ మనవడు నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పడానికి సాక్ష్యాన్ని కూడా వెంట పెట్టుకొచ్చాను. తాగినవాడు నీ మెడలో ఎన్ని ముళ్ళు వేశాడు? ఎవరైనా 3 ముళ్లే వేస్తారు. ఇంకెన్ని వేస్తారు? కాదు, 2 లేదు 3. ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆ 3 ముళ్లు వేసింది నేనే కాబట్టి. వసుంధర నిషాను పోలీసులకు అప్పగించడంతో ఆమె మంచితనాన్ని గమనించిన సుచిత్రాదేవి ఉద్యోగంలో చేరమంది. థ్యాంక్స్ అమ్మా. అయ్యో, మీరేంటండి నాకు దండం పెట్టి పాపం అంటిగడుతున్నారు? నీలాంటి నిజాయితీ గల మనిషి మా దగ్గర ఉద్యోగం చేస్తే బాగుంటుంది. ఇల్లు తాకట్టు విషయం గుర్తొచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో వంశీకి సెక్రటరీగా జాయిన్ అవ్వాలనుకున్న వసు వంశీ టార్చర్ ని భరించి ఆ జాబ్ లో కొనసాగుతుందా లేదా? అప్పుడే నిన్ను కొట్టాల్సిందే. బాకీ పడితే తీర్చుకోవాలి కదా. ఇన్స్టాల్మెంట్లలో కొట్టడం నాకు ఇష్టం ఉండదే. లావైపోతాను లేకపోతే. హే అలెక్క, పోయి అటు తీసుకురావే, ఆకలిస్తుంది. పో, చేయి కాల్చుకునేవు. అమ్మా నా నడుము. వసు, బాధపడకమ్మా. నానమ్మ చేతివాటి అంతే, నాకేం నొప్పి లేదు. ఇంత సహనం ఉన్న సీతని చేసుకోబోయే ఆ రాముడు ఎక్కడున్నాడు? అరే వంశీ, ఇవాళే ఫుల్ గా తాగే. రేపు తాగుతావో లేదో? ఏం రేపు వైన్స్ క్లోజా? ఓపెన్ అయ్యే ఉంటుంది బాబు. కానీ కొత్త సెక్రటరీ వసుంధర నీ పక్కనే ఉంటే నీ ఆటలు సాగవు కదా. టుమారో ఈవినింగ్ కదా, అప్పుడు చూద్దాం. డేట్ కి రమ్మంటేనే దవడ పగలు కొట్టింది, మరి డ్యూటీకి రమ్మంటే నీ వెంట వస్తుందా? రావాలి, ఆ తర్వాత పారిపోవాలి. పారిపోతుందా? వై వంశీ? సి, నేనిచ్చిన స్కెడ్యూల్ ఫాలో అయ్యే లోపు కన్నీళ్ళొచ్చి సూపులో పడుతుంది. నీరు బీరు ప్రోగ్రాం పెట్టుకోక ముందు ఇచ్చిన లిస్ట్ అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటుంది. ఒక్కసారి చెప్పమంటే సొమ్మేదో పోయినట్టు నో అనేశాడు. ఎంత ఆలోచించినా ఏం చెప్పాడో గుర్తు రావడం లేదు. నో, ఇలా అయితే లాభం లేదు. గుర్తు చేసుకోవాలి. కాన్సన్ట్రేట్ చేయి వసు, కాన్సన్ట్రేట్ చేయి. మైతో ఫుల్ బాటిల్, పర్పుల్ హెజ్ లంచ్ టైంకి ఉండాలి.
ఈవినింగ్ జానీ వాకర్ బ్లూ లేబుల్ థండర్ గేమింగ్ జోన్ లో సీట్ రిజర్వ్ చేయాలి. మొయితన్ చాందన్ అంటే ఏమై ఉంటుంది? గూగుల్ తల్లిని అడుగుదాం. మొయితన్ చాందన్ నాతో మందు తెమ్మని చెప్తాడా? ఆయన తప్పేటట్టు లేదు. ఫుడ్డా లేక ఇంకేదైనా? ఏదోలే, వాడు అడిగాడు, నేను ఇవ్వాలి. నెక్స్ట్ ఎస్, వాకర్, జానీ వాకర్. హాయ్ బావా. నువ్వేంటి ఇక్కడ? మా బావతో నేను 5 minutes పర్సనల్ గా మాట్లాడాలి. ఎందుకు వచ్చావంటే ఆన్సర్ లేదేంటి? చిల్డ్ బీర్ నా చేత్తో ఇద్దామనే బావా. నీకిష్టం లేకపోయినా ఆ వసుంధరని సెక్రటరీగా పెట్టుకున్నావు కదా, ఎంతమంది కొడుతున్నావో, ఐ మీన్ ఎంత బాధపడుతున్నావో నచ్చాను. తన ఎత్తిన బాటిల్ దించేయాల్సి వస్తుంది. అందుకే నన్ను నీ సెక్రటరీగా పెట్టుకోవచ్చు కదా బావా. తీసేసే రైట్స్ నాకున్నా, పెట్టుకునే రైట్స్ ఆ అమ్మకున్నాయి. ఆమె ఒప్పుకోవాలి కదా. అమ్మ దృష్టిలో నువ్వు ఒక సాదా సీసా, దూరంగా ఉంచుతుంది. బావా ఇంకో బాటిల్ తెస్తాను. బావా 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 ఏంటి బావా ఇది? ఏం చేస్తున్నా? దాని మూలంగా నువ్వు మునిగిపోతావా? నిండా మునిగిపోయాను. నాతో ప్రేమలో మునగాలి గాని నీళ్ళలో మునగడం ఏంటి? పద బాబా. తులసి, రేపు నేను మార్కెట్కి వెళ్తున్నాను. సరుకులు ఏం కావాలో చెప్తే రాసుకుంటాను. ఏముంటాయండి? తీసుకో. ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు, మంచి నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. వద్దులేండి, మినపప్పు రేటు బాగా పెరిగిపోయింది. ఏమిటే? నా మనవరాలికి వడలంటే చాలా ఇష్టం, దోశలంటే ఇంకా ప్రాణం. ఇది ఇంకా చిక్కిపోవాలని మినపప్పు వద్దంటున్నావు నువ్వు? నా ఉద్దేశం అది కాదత్తయ్య. చాలు చాలు చాలు, దగ్గేసావా? అనుకున్నాను. నీ పెళ్ళం చాలా తెలివి మీరిపోయిందిరా హరి. ఏంటమ్మా? ఎక్కడ తిట్టేస్తానోనని ముందే దగ్గేస్తోంది చూడు. మా తల్లే. అలేఖ్య, అలా చూస్తూ కూర్చోడిపోతే వెళ్ళి మంచిలు తీసుకురావచ్చు అమ్మకి. అబ్బా కాళ్ళు నొప్పులు నాన్న. అదేంటమ్మా చెప్పవేంటి?
నీ కాళ్ళు నొప్పి అంటే నా గుండె కరుక్కుమంటుంది. చెప్పులు మార్చేసి 2000 పోయినా పర్వాలేదు. మెత్తగా ఉండే చెప్పులు కొందాం రేపు. అంతే. అయ్యో అమ్మా, ఈ నీళ్లు తాకు. అయ్యో నెమ్మదిగా తాగమ్మా. అదేమైనా మందా ఏమిటే నిదానంగా తాగడానికి? గడగడమని తాగి పడేయకుండా తాగా. వసు, నువ్వు కూడా సర్కుల్ లిస్ట్ రాస్తున్నావా? లేదు నాన్న, వంశీకృష్ణ గారు ఇచ్చిన స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాను. బలాదూరు తిరిగేవాడి వెంట ఈ తిరిగి ఉద్యోగం ఏంటమ్మా? ఒరే నువ్వొకడివిరా. కాకర్ల ఫ్యామిలీతో కలిసిపోవడం అంటే మాట్లాడరా? అలేఖ్య కోడలయ్యే ఇల్లు రాది. వసుంధర పని మనిషిలా జీతం తీసుకుంటే నా మనవరాలు మాత్రం దర్జాగా ఇంట్లో చలామణవ్వాలి. ఏది ఏమైనా పనిచేసే వాళ్ళకి విలువ ఇవ్వని ఇల్లు, పాలేరు లేని పంటతో సమానం అత్తయ్యా. ఓయబ్బో, మెంతి కూరేసి పచ్చడి చేయలేవు గాని సామెతలు మాత్రం బాగానే చెప్తావే నువ్వు. ఎంత మనసు. వసు, వసు, ఏంటి నందిని ఈ టైంలో వచ్చావు? నువ్వు రాకపోతే ఆర్డర్స్ కూడా రావట్లేదే. అబ్బో, 25,000 ఇచ్చే ఉద్యోగం వదిలేసి మళ్ళీ పూలమ్ముకోమంటావేమిటే గడ్డుపిల్లి మొహందన. బామ్మా, వసు ఇంకెక్కడైనా జాబ్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నరకాసురుడి మనవడు ఆ వంశీకృష్ణ. నచ్చకపోతే నరకం చూపిస్తాడట. మా బస్సు అక్కకి అలవాటేలే. మరే ఎక్కడా లేఖ్య అలవాటు లేని పనులు అప్పచెప్పాడు. తినడానికి తాగడానికి మందు బాటిల్స్ ఆర్డర్ చేసి తెప్పించాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయో ఏంటో, నాకు అసలు ఇదో టెన్షన్ అయిపోయింది. చిచి, అందుకే ఆ రోజు అన్నాను, తాగుబోతుకి సర్వీస్ చేస్తున్నట్టుందమ్మా. మందు బాటిళ్లు తీసుకెళ్లిస్తేనే డబ్బులిస్తారా? ఆ డబ్బులతోనే అదిగో వాళ్ళమ్మకి మందు సీసాలు కొనాలిగా. దమ్మిడి లేని దరిద్రులతో నువ్వు తిరిగినట్టే నీ కూతురు ఆ దుర్మార్గుడితో తిరుగుతుందనుకో. అయ్యో, నిజంగా అతను చెడ్డవాడా అత్తయ్యా? అమ్మా, నువ్వు కంగారు పడుకో, ప్రమాదమేమీ లేదు. మగవాడినన్న ఆలోచన, అహంకారం తనకి 24 గంటలు గుర్తుంటుంది అంతే. అయ్యో బావా, బావా, అమ్మమ్మా, అత్తయ్యా, అమ్మమ్మా, అత్తయ్య, బావా, అమ్మమ్మా, అమ్మమ్మా, అత్తయ్య, అమ్మమ్మా. ఏమైందండి? ఏమైంది నక్షత్ర? ఆనంద్, ముందు వంశంలో బాగా తీసుకెళ్ళండి. మూర్తి గారు, వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేయండి. అలాగే మేడం. వెళ్ళండి, ఆయన కావాల్సిన బట్టలు రెడీ చేయండి. చూస్తారే, వేడి వేడి పాలు రెడీ చేయి.
అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా ఈ పరిస్థితిలో ఆయన ఎప్పుడూ ఇలా రాలేదు. అసలేం జరిగింది నక్షత్ర? అమ్మమ్మ, బావ చనిపోవాలనుకున్నాడు. నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? నా కొడుకు అంత కర్మ ఎందుకు వస్తుంది? మీరు నమ్మాలంటే ఈ వీడియో క్లిప్ చూడాలి. సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఆన్సర్ అత్తయ్య ఇవ్వాలి. కారణం? అత్తయ్యకు నచ్చిన సెక్రటరీ వసుంధర బావకు నచ్చలేదు. అవేం పెళ్లి చూపులు కాదు. ఆఖరి చూపుల దాకా వచ్చిందంటే అర్థం చేసుకోవాలి అత్తయ్య. ఇంతకు ముందు ఇద్దరి మధ్య గొడవైంది. తనని ఎదిరించిన అమ్మాయే ఎదురుగా నిలబడి ఉద్యోగం చేస్తుందని బావ ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు. మనస్తాపానికి గురై ఫుల్లుగా తాగి స్విమ్మింగ్ పూల్ లో దూకేశాడు, అంతేగా? అంతేనాని అంత సింపుల్ గా ఎలా చెప్పగలుగుతున్నావు సుచిత్ర? సమయానికి నేను వెళ్ళాను కాబట్టి బావని సేవ్ చేయగలిగానమ్మమ్మా. ముందా వసుంధర్ని ఆ సెక్రటరీ జాబులో నుంచి తీసేయండి. నేనెప్పుడు చెప్తూనే ఉంటాను, ఆయనకి నచ్చంది ఏది చెయ్యొద్దు అని. బాగుపడతాడని చేశానత్తయ్య. నీళ్లలో పడతాడనుకుంటానా? ఇప్పుడు పర్వాలేదు కదా అన్నయ్య? వేడి నీళ్ళతో స్నానం చేశాక మత్తే ఉంటుందిరా. ఏంటప్పు ఈ ఉపర్ మీటింగ్? చాలండి. ఇలా ఎందుకు చేశారండి? నేనేం చేశాను? ఆఫ్టర్ ఆల్ 25,000 జీతం తీసుకునే దానికోసం జీవితాన్ని పణంగా పెడతారా? సినిమా డైలాగ్ చెప్పకు, విషయం ఏంటో చెప్పు. మీకు ఇష్టం లేకపోయినా ఆ వసుంధర్ని మీకు సెక్రటరీగా పెట్టడం వల్ల అబ్బా అంతకుమించి నేను చెప్పలేనండి. సూసైడ్ చేసుకోబోయావు కదా బావా? వాట్ వాట్ వాట్? ఇలాంటి చిన్న విషయాలకు నొచ్చుకుని చచ్చిపోవాలనుకుంటారా అన్నయ్య? నువ్వు ఉండరా. మీరు లేకపోతే నేనేమైపోతానండి? మీరందరూ కట్టకట్టుకొని చావండి. ఫ్రెండ్స్ తో కలిసి తాగాను. టైం పాస్ కాక స్విమ్మింగ్ పూల్ లో శవాసనం వేస్తే ఈ పిచ్చిదొచ్చి ఇంటికి తీసుకొచ్చింది. నీళ్లలో యోగా చేశారా? విడ్డూరంగా ఇప్పుడు నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకే. దేనికోసం నేనెందుకు చేస్తాను? మీరు సిలిగా కూడా ఆ మాట అనకండి. అప్పు, చిరాకు తెప్పించుకో. నీకు టాలెంట్ ఉంటే ఆలు పొరాటా తెప్పించు, ఆకలేస్తుంది. తెప్పించాల్సిన కర్మ మనకేమిటండి? ప్రియా మేడం, వారు అడిగింది వినిపించిందిగా. 5 నిమిషాల్లో డైనింగ్ టేబుల్ మీద ఉండాలి. వెళ్ళవు. ఓకే మేడం. ఆనంద్, అమ్మా, తులసాకు వాసన కూడా గ్రహించలేనంతగా తాగే వాళ్ళకి దాని విలువ తెలియదు. వసుంధరను తీసేమని అర్థం. వద్దు వద్దు వద్దు. అప్పుడే వద్దు. నాకు నచ్చలేదు సరే, కానీ వెళ్ళగొట్టే ముందు తనకు చెప్పాల్సిన పాఠం ఒకటుంది. అది చెప్పాక నేనే తీసేస్తాను. అలా చూస్తావేంటి? నా ఆకలి నీకు అర్థం కదా? అయ్యో అలాంటారేమిటి? 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. ప్రియా ప్రియా త్వరగా రెడీ చేయి. మీరు రండి, పదండి వెళదాం, రండి. పాఠం చెప్పాలనుకునేవాడు శత్రువు కాదు, గురువై ఉండాలి.